శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 140. ఇందులో మనం స్త్రీ పురుషులలో రతిక్రీడలో ఎవరు ఎక్కువ సుఖాన్ని పొందుతారు అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. అడిగాడు ధర్మరాజు. మహాత్మా భీష్మాచార్య, మానవులలో అత్యంత సుఖమైన క్రీడ రతిక్రీడ. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయినా కూడా మళ్ళా రతిక్రీడ కొరకు కలిసిపోయి సహజీవనం చేస్తారు. ఇద్దరు భర్త భార్యలు ధర్మంగా అనుభవించే ఈ రతిక్రీడలో భర్త ఎక్కువ సుఖం అనుభవిస్తాడా లేక భార్య ఎక్కువ సుఖం అనుభవిస్తుందా అని అడిగాడు ధర్మరాజు అని చెప్తున్నాడు వైశంపాయనుడు జనమేజయుడికి. చెప్తున్నాడు ధర్మరాజు, ధర్మరాజా, నాకు ఈ స్త్రీ సుఖం గురించి తెలియదు, నాకు రతిక్రీడ గురించి తెలియని దానిని నేను అనుభవరాహిత్యంతో చెప్పాలే కానీ నాకు అనుభవం లేదు. అయితే నీవు అడిగినటువంటి ఈ ప్రశ్నకు ఒక ఇతిహాస గాథ నేను విన్నాను. ఆ ఇతిహాస గాథ అయితే చెప్తాను, విను, నీకు అనుమానం తీరితే సరిపోతుంది అని ఆ ఇతిహాస గాథను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు భీష్మాచార్యుల వారు. పూర్వము బంగాస్వరుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకు పిల్లలు లేరు. అందుకని పురోహితుల సలహా మేరకు అతడు చాలా యజ్ఞయాగాదులు చేశాడు. అప్పుడు అతనికి 100 మంది కుమారులు కలిగారు. ఇలా ఇతను యజ్ఞయాగాదులు చేయడం మానలేదు, చేస్తూనే ఉన్నాడు. అది చూసినటువంటి ఇంద్రుడు ఈ బంగాస్వరుడు యజ్ఞయాగాదులు ఆపకుండా చేస్తున్నాడు, ఇతడు ఒకవేళ నా పదవికి ఏమన్నా ఎసరు పెడుతున్నాడా అని అనుకున్నాడు. ఆ బంగాస్వరునికి హాని చేద్దాం, అతని యొక్క మార్గాన్ని తప్పిద్దాం అనుకున్నాడు ఇంద్రుడు. ఒకరోజు ఈ బంగాస్వరుడు వేటకై తన సిబ్బందితో కలిసి అరణ్యంలోనికి వెళ్ళాడు. అలా వెళ్ళగా ఇంద్రుని యొక్క కారణాన అతడు దారి మర్చిపోయాడు. అతని యొక్క పరివారము అతన్ని వీడి దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ బంగాస్వరుడు అలా ఆకలి దప్పుకులతో ఆ మండుటెనలో తిరుగుతూ ఒక కొలను దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఆ బంగాసురుడు ఆ కొలనులో కొంత నీరు త్రాగి స్నానమాచరించాడు. అప్పుడు ఆ బంగాస్వరుడు తన శరీరాన్ని చూసుకున్నాడు. అతను ఒక అందమైన స్త్రీగా మారిపోయాడు. సిగ్గుపడ్డాడు. వెంటనే బట్టలు కప్పుకొని అతడు తన రాజ్యానికి వెళ్ళి ఈ విషయాన్ని తన భార్యకు కుమారులకు చెప్పాడు. అన్నాడే అతడు తన జ్యేష్ఠ కుమారుడిని పిలిచి రాజ్యానికి అధిపతిగా రాజుగా అభిషేకం చేయించాడు. చేసి ఇతడు తపస్సు చేసుకుంటాను అని ఆ స్త్రీ రూపంలోనే అరణ్యాలకు వెళ్ళిపోయినాడు. అలా గొప్ప అరణ్యాలకు వెళ్ళి గొప్ప గాఢంగా తపస్సు చేస్తున్నాడు. ఇలా ఇతడు స్త్రీ రూపంలో తపస్సు చేస్తుండగా అక్కడ ఒక మునీశ్వరుడు కూడా తపస్సు చేస్తున్నాడు. అతడు కూడా ఈ స్త్రీమూర్తిగా ఉన్న రాజు చూశాడు. ఇద్దరూ కలిసి అలా కొన్నాళ్ళు స్నేహంగా ఉన్నారు. అలా ఉండగా కొన్నాళ్ళకు ఆ ప్రక్కన ఉన్న మునీశ్వరుడు ఈ స్త్రీగా మారిన రాజు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ అరణ్యంలో ఇద్దరు అక్కడ దంపతులు అయ్యారు. ఇలా స్త్రీ రూపంగా మారిన రాజు అక్కడ మునీశ్వరుడు వీరు సంసార దాంపత్యం చేయడం వల్ల వీరికి కూడా మరలా 100 మంది కుమారులు కలిగారు. వాళ్ళని కొంచెం పెంచి పెద్ద చేశారు ఈ రాణిగా మారిన రాజు. కొన్నాళ్ళ తర్వాత అడవిలో నుండి తన ఈ మునీశ్వరుడికి కలిగినటువంటి 100 మంది కుమారులను కూడా తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఈ 100 మందిని కూడా అక్కడ ఉన్నటువంటి రాణికి పుట్టిన 100 మంది కుమారులకు పరిచయం చేసి వాళ్ళు వీళ్ళు సఖ్యంగా ఉండండి అని చెప్పి ఆ రాణికి కూడా నచ్చచెప్పి తన రాజ్యాన్ని 200 ముక్కలు చేసి
అందరికీ సమానంగా పంచి ఇచ్చి వారిని సుఖంగా ఉండమని చెప్పాడు ఈ స్త్రీమూర్తి అయిన రాజు. దీన్ని మరలా చూశాడు ఇంద్రుడు. నేను ఈ రాజుకు హాని చేద్దామని తెలిపిస్తే మరలా ఇతనికి మేలు జరుగుతుంది. ఇతడు రాజుగా ఉండి స్త్రీగా మారాడు, అడుగుపోయాడు, తపస్సు చేసుకున్నాడు, అక్కడ మునీశ్వరుడితో కలిశాడు, మళ్ళా పిల్లల్ని కాశాడు, ఆ 100 మందిని తెచ్చి ఈ 100 మంది కలిపాడు. అందరూ కలిపి ఇప్పుడు రాజ్యం క్షేమంగా ఎలుక్కుంటున్నారు. ఎలా వీళ్ళని అని వీళ్ళకి మరలా హాని చేద్దామని ఆ ఇంద్రుడు మరలా ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఈ రాజు యొక్క అంటే ఎవరు భంగాసురుడు, రాజు భంగాసురుడు స్త్రీగా మారిపోయి ఉన్నాడు కదా, ఈతనికి పుట్టేటువంటి మొదటి 100 కుమారులు, తర్వాత ఈయన స్త్రీగా మారిగా పుట్టేటువంటి 100 కుమారులు అందరినీ కలిసి ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో ఒకరికొకరు తగాదాలు పెట్టి వాళ్ళు ఒకరినొకరు చంపుకునేటట్లు చేశాడు ఇంద్రుడు. ఇలా 200 మంది కూడా ఒకరికొకరు పడక వాళ్ళు కలహించుకొని కొట్టుకొని యుద్ధాలు చేసుకొని అందరూ మరణించారు. ఇలా భంగాసురుడు యొక్క మొదటి భార్యకు పుట్టిన 100 మంది సంతానము, భంగాసురుడు ఆడదానిగా మారగా మునీశ్వరుడు వల్ల పుట్టిన 100 మంది కుమారులు, మొత్తం 200 మంది కూడా వాళ్ళు చంపుకొని చచ్చిపోయారు. చూశాడు భంగాసురుడు, బోరువని ఏడుస్తున్నాడు, భూమిపై పడి ఏడుస్తున్నాడు, మట్టి కొట్టిపోయి ఏడుస్తున్నాడు. అతడిని చూశాడు ఇంద్రుడు. మళ్ళా ఒక వృద్ధ వేషంలో వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చాడు. ఓ స్త్రీమూర్తి, ఎవరు నీవు? ఎందుకు ఇలా రోధిస్తున్నావు? ఎందుకు ఇలా భూమిపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? ఏం జరిగింది చెప్పు అని అడిగాడు. ఈ భంగాసురుడు తన పూర్వం పుట్టిన కుమారుల గురించి, తర్వాత అతను ఆడదానిగా మారిన పుట్టిన 100 మంది కుమారుల గురించి, తాను వాళ్ళని వీళ్ళని కలిపి రాజ్యం పంచిచ్చిన సంగతి, మళ్ళీ వాళ్ళు తన్నుకొని ఒకరిని కొట్టుకొని చనిపోయిన సంగతి అంతా కూడా ఈ వృద్ధ బ్రాహ్మణుడైన ఇంద్రుడికి చెప్పాడు భంగాసురుడు. ఆ తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడిని చూసి ఆ భంగాసురుడు తీరూపంలో ఉండి ప్రార్థించాడు. మహాత్మా, మీరు జ్ఞానం తెలిసిన వృద్ధ బ్రాహ్మణులాగా ఉన్నారు, నాకు తగిన విధముగా సలహా చెప్పండి, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు చిన్నగా నవ్వుకొని, భంగాసుర, నేను ఇంద్రుడిని, నీవు నాకు ఇష్టము లేని యజ్ఞయాగాదులు ఆపకుండా చేసుకుంటూ పోతున్నావు. అందుకనే నీకు బుద్ధి చెప్పాలని, నిన్ను శిక్షించాలని నీకు ఇలాంటి శిక్ష విధించారు. నీవు ప్రార్థిస్తున్నావు గనుక నేను నీకు ప్రసన్నుడనైతిని. ఇప్పుడు నీకు వరమిస్తున్నాను, ఏడుస్తున్నావు గనుక నీకు మగరాజుగా ఉన్నప్పుడు నీకు భార్యకు పుట్టినటువంటి 100 మంది రాకుమారులను బతికించాలా, లేక నీవు స్త్రీగా మారినాక ఋషితో కలిసి సహజీవనం చేశావు, వివాహం చేసుకున్నాక అక్కడ నీకు కలిగిన 100 మంది కుమారులు ఉన్నారు, వాళ్ళు సరిపోయినారు, వాళ్ళని బతికించాలా, ఎవరిని బతికించాలా? నీ భార్య బిడ్డలనా, నువ్వు భార్యగా ఉండి పుట్టినప్పుడు నీ బిడ్డలనా చెప్పు అడిగాడు ఇంద్రుడు. అప్పుడు ఆ స్త్రీ రూపంలో ఉన్న ఆ రాజు అంటున్నాడు, ఇంద్రదేవ, నేను స్త్రీగా ఉండి ఋషితో సంసారం చేసి కన్నా 100 బిడ్డలను మాత్రమే బతికించండి చాలు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అడుగుతున్నాడు, రాజా, ఎందుకు నీవు మొదట నీ భార్యకు పుట్టినటువంటి 100 మంది బిడ్డలను నువ్వు కోరుకోలేదు? వారు కూడా నీ రక్తమే కదా, వారిని ఎందుకు కోరుకోలేదు? నువ్వు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డలనే కోరుకుంటున్నావు, ఏమి కారణము అడిగాడు. ఇంద్రదేవ, నీకు తెలియదు ఏమీ లేదు, సృష్టి రహస్యం. పిల్లలపైన, ముఖ్యంగా కుమారులు కుమార్తెలపైన తండ్రి కంటే తల్లికే ఎక్కువ ప్రేమ వాత్సల్యము ఉంటాయి. అందుకనే నేను తల్లిగా ఉన్నప్పుడు నాకు జన్మించిన 100 మంది కుమారులను బతికించి ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థించాను. సరే భంగాసుర రాజా, నీవు కోరిన విధముగా నీవు స్త్రీగా ఉన్నప్పుడు మునీశ్వరుడు వల్ల కలిగిన 100 మంది బిడ్డలను నేను బతికించాను, వచ్చారు చూసుకో అన్నాడు ఇంద్రుడు. సరే భంగాసుర, నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీవు పూర్వము రాజువి, పురుషుడివి,
ఆ రూపం పోయి నేడు నువ్వు స్త్రీగా మారావు కనుక నీవు కోరుకుంటే ఇప్పుడు మరలా నీకు నీ పురుష రూపాన్ని తిరిగి ఇస్తాను, కోరుకుంటావా అని అడిగాడు ఇంద్రుడు. అనగా భంగాసురుడు అంటున్నాడు ఇంద్రుడితో, దేవేంద్ర మీకు నమస్కారం, నన్ను పురుషునిగా తిరిగి మార్చవద్దు, నేను స్త్రీగానే ఉంటాను, నాకు స్త్రీగా ఉండడమే ఇష్టం అని అన్నాడు ఆ భంగాసురుడు. అలా కోరుకున్నటువంటి ఆ వరం విన్నాడు ఇంద్రుడు. ఇది ఏమి భంగాస్వర, నాకు అర్థం కావడం లేదు, నీవెందుకు పురుషత్వాన్ని తిరిగి కోరుకోవడం లేదు, స్త్రీగానే ఉంటాను అని అంటున్నావు, ఏమిటి కారణం అని అడిగాడు ఇంద్రుడు. ఇంద్రదేవ, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను, నేను స్త్రీగా ఉంటేనే రతిక్రీడలు ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తాను. నేను పురుషునిగా ఉన్నాను, స్త్రీగా కూడా ఉన్నాను. స్త్రీగా ఉన్నప్పుడే నేను రతిక్రీడలో ఎక్కువ సుఖాన్ని అనుభవించాను కనుక నేను స్త్రీగా ఉండి రతిక్రీడలో ఎక్కువ ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నాను, అందుకని నేను స్త్రీగానే ఉంటాను అని చెప్పాడు భంగాసురుడు. సరే భంగాసుర, నీ కోరిక ప్రకారమే నీవు స్త్రీమూర్తిగానే ఉండు, నువ్వు అనుకున్నట్టుగా రతి సుఖాన్ని అనుభవించు అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఈ ఇతిహాస గాథను చెప్పి ధర్మరాజుతో అన్నాడు భీష్మాచార్య పండితుడు, ధర్మరాజా, వింటివి కదా ఈ ఇతిహాస గాథ, నీ యొక్క అనుమానం తీరింది కదా, నీకు అర్థమైనది కదా అని అన్నాడు. అని చెప్పాడు మహారాజుకు వైశంపాయనుల వారు. జై శ్రీమన్నారాయణ.